ఓం నమ శివాయ. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఈశాన్య సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రాహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివం. శివాయ గురవే నమః. ప్రేక్షకులకు శ్రీ విశ్వేవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు శ్రీ విశ్వేవసు నామ సంవత్సరంలో పవన్ కళ్యాణ్ గారి జాతకం చెప్పుకుందాము. పవన్ కళ్యాణ్ గారికి లగ్నంలో కర్కాట లగ్నం, లగ్నంలో శుక్రుడు, కుజుడు, గురువుడు కూడా అక్కడే ఉన్నారు. ద్వితీయంలో రవి, బుధ, కేతువులు. నవమ స్థానంలో చంద్రుడు, శని ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిది మీనరాశి అయింది. మీనరాశి వాళ్ళకి ఇప్పుడు ఏలినాటి శని బలంగా ఉంది. 2027 జూలై వరకు ఏలినాటి శని బలంగా ఉంది. అయితే 2026 జూలై తర్వాతనే ఆయనకి గురుబలం వస్తుంది. లగ్నాధిపతి చంద్రుడు నవమ స్థానంలో శనితో కలిసి ఉండడం వల్ల ఆయన స్వతంత్రంగా రాజకీయాలలో ఎదగలేరని సూచిస్తుంది. అంటే ఇంకొకళ్ళ సహాయంతోనే ఆయన పైకి వస్తారు. తర్వాత 2024లో ఆయనకి శుక్ర మహాదశను, కేతు అంతర్దశ నడిచేది. అందుకనే 2024 మే నెలలో ఆయన ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ ముఖ్యమంత్రి కావడం జరిగింది. 2025 అక్టోబర్ నుంచి రవి మహాదశ మొదలైంది. ఇది 6 ఏళ్ళు ఉంటుంది. 2025లో ఆయనకి ఏలినాటి శని బలంగా ఉంది, గురుబలం లేదు. దీనివల్ల ఏంటంటే ఆయనకి అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత డబ్బు విషయంలో వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఆయన మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కుటుంబ సమస్యలు కూడా బహిర్గతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాక్కు, కుటుంబము, డబ్బు వీటి విషయంలో పవన్ కళ్యాణ్ గారు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. 2026లో ఆయనకి మనోబలం తక్కువగా ఉంటుంది. అప్పుడు కూడా ఆయన కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయి. తగినంత గౌరవము లభించదు.